జులగంటి బ్రహ్మానందరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనపై బీరు బాటిళ్లు విసిరిన భయపడబోమని స్పష్టం చేశారు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనను ఎవరూ బెదరలేరని తేల్చి చెప్పారు. ప్రజల కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ధైర్యం ఉంటే మాచర్ల సెంటర్లోకి వచ్చి ప్రజల మధ్య చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. పిన్నెల్లి సోదరులు మాచర్లను పట్టి పీడిస్తున్నారని ఆరోపణలు చేశారు. తనపై జరిగిన దాడి వెనుక ఎవరున్నా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. ఇక జులకంటి వాహనంపై దాడి జరిగింది. పల్నాడు జిల్లా పసర్లపాడులో బీరు సీసాతో దుండగులు దాడి చేశారు. ఎమ్మెల్యే తిరునాళ్లకు వెళ్తుండగా గ్రామంలోని బైపాస్ మీదుగా వస్తున్న సమయంలో చీకట్లో నుంచి సీసా విసిరారు. ఈ సీసా ఎమ్మెల్యే వాహనం ముందు ఉన్న ఎస్కాట్ వాహనంపై పడింది. పోలీసులు వెంటనే వైసీపీ కార్యకర్త షేక్ సైతాను అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో 2 పరాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జులకంటి బ్రహ్మానందరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనపై బీరు బాటిళ్లు విసిరినా భయపడబోమని స్పష్టం చేశారు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనను ఎవరూ బెదిరించలేరని తేల్చి చెప్పారు. ప్రజల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ధైర్యం ఉంటే మాచర్ల సెంటర్లోకి వచ్చి ప్రజల మధ్య చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. పిన్నెల్లి సోదరులు మాచర్లను పట్టి పీడిస్తున్నారని ఆరోపణలు చేశారు. తనపై జరిగిన దాడి వెనుక ఎవరున్నా చట్టం ముందు నిలబడతామని హెచ్చరించారు. రైట్, ఇక జులకంటి వాహనంపై దాడి జరిగింది. ఇక ఈ దాడికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లా మాచర్లలో మరొకసారి రాజకీయంలో హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డిపై రాత్రి రెండుచింతల మండలం పరిసిడిపాడు తిరునాళ్ళకు వెళ్లి వస్తుండగా మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి కాన్వాయ్ పై బీరు సీసాలతో దాడి అయితే జరిగింది. అయితే ఆ దాడికి సంబంధించి కూడా పోలీసులు ఏమన్నా ఎవరైతే దాడి చేశారో ఆ దాడిలో ఒక వ్యక్తిని అయితే అదుపులో తీసుకోవడం అయితే జరిగింది. ఏదైతే తనపై ఈ విధంగా దాడికి పాల్పడ్డారో వైసీపీ నేతలు దమ్ము ధైర్యం ఉంటే రాండి, ఎలాంటి చర్చలకైనా సిద్ధం, కేవలం మాచర్ల అభివృద్ధిని ఆపడానికి మీరు ఎలాంటి నా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఎన్ని దాడులు చేసుకున్నా సరే నేను భయపడే ప్రసక్తి లేదని చెప్పి మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. నా పైన మీరు ఎలాంటి ఎన్ని దాడులు చేసినా సరే నేను తగ్గేదే లేదు, కేవలం మీరు ఏదైతే మాచర్లో జరుగుతున్న అభివృద్ధిని ఓర్చుకోలేక నా మీద ఇలాంటి దాడులు చేపించడానికి సిద్ధపడ్డారని కూడా చెప్పేసి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాకు మీరు ఎలా భయపెట్టాలని భయపెట్టాలని కూడా భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి అయితే అన్నారు. నాకున్న ధైర్యంలో మీరు కొంత ధైర్యం ఉన్నా సరే రాండి, మాచర్ల ఏ సెంటర్ కి వచ్చినా సరే ఎదురుగా కూర్చొని చర్చించుకుందాం, ఎవరు ఏం చేశారు, ఎవరు ఎంత అభివృద్ధి చేశారు, ఎవరు అవినీతి పరులు అనేది చర్చించుకుందాం అని చెప్పేసి జోలకంటి బ్రహ్మారెడ్డి అయితే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సవాల్ విసిరాడని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక మాచర్ల అయితే అభివృద్ధిలో ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. అభివృద్ధికి ఎక్కడ తగ్గకుండా కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని పనులు కూడా చేస్తున్నాను. కేవలం మీరు ఇవన్నీ ఓర్చుకోలేక నా మీద మీకు సంబంధించిన గంజాయి బ్యాచ్కి సంబంధించి రపరప ఆడించే కుర్రోళ్ళకు సంబంధించి ఇట్లా మీరు గంజాయిలు వాడు చేసి ఇట్లా నా మీద దాడులకు పాల్పడితే నేను భయపడతాను అనుకున్నారా? నేను ఇంకా భయపడే ప్రసక్తే లేదు. ఇప్పుడు దాకా కూడా కేవలం మాచర్ల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కూడా నేను ఈ రోజు కూడా నోరు మెదపలేదని కూడా జోలకంటి బ్రహ్మారెడ్డి అయితే అన్నారు. ఇక్కడి నుంచి ఏదైతే మీరు నా మీద దాడి చేయాలనుకుంటున్నారో రాండి, ఎలాంటి దాడికైనా నేను సిద్ధం, కేవలం మీరు
నేను చేస్తున్న అభివృద్ధిని ఓర్చుకోలేక మీరు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని చెప్పి కూడా మాచర్ల ఎమ్మెల్యే జోలగడ్డ బ్రహ్మారెడ్డి అయితే అన్నారు. అయితే మాచర్లలో ఇప్పుడు వరకు మీరు ఏదైతే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎప్పుడు కూడా మాచర్లను నేను అభివృద్ధి చేసినట్టు మీరు ఎంతవరకు చేశారు గారు. కేవలం మీరు సంపాదించుకోవడానికే పరిమితం అయ్యారు కానీ మాచర్ల మీద మాత్రం దృష్టి పెట్టలేదు. మాచర్ల అభివృద్ధిని గాలికి వదిలేశారని చెప్పి కూడా జోలగడ్డ బ్రహ్మారెడ్డి అయితే వ్యాఖ్యానించారు. అయితే నేను కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన మరుక్షణం నుంచి కూడా మాచర్లని ఎంత అభివృద్ధి బాటలో తీసుకురావాలి, ఎంత అభివృద్ధి చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను మాచర్ల ప్రజలకు ఎంత న్యాయం చేయాలని చెప్పేసి కూడా చాలా కష్టపడుతున్నాను. అలాంటి నా మీద ఇలాంటి దాడులకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా జోలగడ్డ బ్రహ్మారెడ్డి అయితే చెబుతున్నారు. అయితే ఇప్పుడు వరకు ఏదైతే మీరు కేవలం మాచర్ల కొంతమంది అమాయకుల్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ చేత నా మీద దాడి చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే మీరు గంజాయి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మాచర్లలో కొంతమంది మీ కోవట్లుగా ఉన్న కుర్రోళ్ళకి గంజాయి బాగా అలవాటు చేసి ఆ గంజాయి బ్యాచ్ ని ఈ రోజు నా మీదకు దాడికి పంపించారని కూడా చెప్పేసి మాచర్ల ఎమ్మెల్యే జోలగడ్డ బ్రహ్మారెడ్డి అయితే చెబుతున్నారు. ఏదైతే నిన్న రాత్రి 10:30 మాచర్ల నియోజకవర్గం రెంటిచింతల మండలం పరిసిరిపాడు తిరణాలకి వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో ఒకసారిగా కాన్వాయ్ ఒకసారిగా బీర్ సీసాలు పడటంతో అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా ఒకసారి ఎలక్ట్ అయ్యి ఎవరైతే బీర్ సీసాలు వేయడానికి వేశారో వాళ్ళలో ఒకళ్ళైతే అదుపులో తీసుకున్నారు. మిగతా ఇద్దరైతే పరారులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇంత సంఘటన జరిగిన తర్వాత మాచర్ల ఎమ్మెల్యే ఈ రోజు 10:30 అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యేలకి సవాల్ విస్తరడం కూడా జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాని మాచర్ల ఏ సెంటర్కి వచ్చినా సరే నేను చేసిన అభివృద్ధి ఏంది, మీరు చేసిన అభివృద్ధి ఏంది అనేది తెలుసుకుందాం. ఇలాంటి దాడులకు పాల్పడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. నేను 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి ఇలాంటి దాడులు ఎన్నో చూశాను. ఈ 45 సంవత్సరాలు ఎన్నో చూశాను కూడా. ఇలాంటి మీరు పిల్లలతో ఇలాంటి దాడులు చేస్తే భయపడతారనుకుంటారేమో, నేను భయపడే ప్రసక్తి లేదు. మీరు బీర్ సీసాలతో వేసినా బాంబులతో వేసినా సరే నేను భయపడే ప్రసక్తి లేదు. నేను వెనక్కి తగ్గను. ఏదైనా మాచర్ల నియోజకవర్గాన్ని మీకంటే మీరు ఎవట అభివృద్ధి చేయలేదు కాబట్టి నేను అభివృద్ధి చేసి చూపిస్తాను. మాచర్ల ప్రజలను కూడా చాలా వరకు మారుస్తున్నాను. ఎలాంటి గొడవలు జరగకుండా కూడా సస్యశ్యామలంగా ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తుంటే మీరు బయటకు వచ్చి మీరు ఇలాంటి దాడులను ప్రోత్సహించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇక్కడైనా మారండి. ఇంకనైనా మారకపోతే ప్రజలే మళ్ళా ఇంకోసారి బుద్ధి చెబుతారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడటం అయితే జరిగింది. గతంలో కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్పినా సరే మీరు ఇంకా మారలేదు. ఇకనైనా మారకపోతే రేపు వచ్చే ఎలక్షన్ లో కూడా ఇదే తంతు మీకు కనపడింది. రేపు ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. ఇప్పుడు దాకా ప్రజలు కూడా చూసి ఉన్నట్టు వదిలేశారు. ఇలాంటి దాడులు కానీ మళ్ళా ఇంకోసారి జరిపితే నేను కాదు మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీ మీదకి తిరుగుబాటు చర్య చేపడతారని కూడా చెప్పేసి జోలగడ్డ బ్రహ్మారెడ్డి అయితే చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా మీకు ఏదైనా మాచర్ల గురించి చర్చించాలనుకున్నా లేదా అభివృద్ధి గురించి చర్చించాలనుకున్నా రండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఏ సెంటర్ మీరు పిలిచిన చోటకల్లా నేను వస్తాను. అక్కడే కూర్చొని మీరు ఏమి అభివృద్ధి చేశారు, నేనే అభివృద్ధి చేశాను, నేను ఎంత అవినీతి చేశాను, మీరు ఎంత అవినీతి చేశారు అనేది అక్కడే లెక్కలు తెలుసుకుందాం. అంతేలే కానీ ఇలాంటి దాడులు అయితే చేయించడం కరెక్ట్ కాదు. ఇలాంటి దాడులకు ఎవరు భయపడరు. అందులో కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ కార్యకర్తలు కూడా ఇలాంటి దాడులకు భయపడరు. అలాంటి కార్యకర్తలే భయపడినప్పుడు నాయకుడిని నేను ఎలా భయపడతానని చెప్పేసి కూడా జోలగడ్డ బ్రహ్మారెడ్డి అంటం అయితే జరిగింది. ఇలాంటి బీర్ సీసాలు కాదు కదా, ఇంక ఎలాంటి దాడులకు భయపడ్డైనా సరే ఇక మీదట మీకు ప్రజలే బుద్ధి చెబుతారు, సిద్ధంగా ఉండను అని కూడా మాజీ ఎమ్మెల్యేకి బహిరంగ సవాలు విసిరడం అయితే జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ స్వామి. ఒక శాసనసభ్యుడి మీద దాడి చేయటం అంటే ఆకతాయిగా చేసే చర్య కాదు. సరే, ఎవరు చేసినా ఎలా చేసినా ఈ తాటాకు చప్పుళ్ళకి ఈ రఫా బ్యాచ్ కి బెదిరేవాడు కాదు బ్రహ్మారెడ్డి. 45 ఏళ్లుగా అన్ని చూసిన వ్యక్తిని. ఒక్కడు ఇప్పుడే ఇదే కాదు, ఏ తెలుగుదేశం కార్యకర్త మీద గాని దాడి చేయాలని గాని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా మీ నాయకుడి ఆంతర్యాన్ని గ్రహించండి. ఒకటే నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మాచర్ల అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా రామకృష్ణారెడ్డి? 4 సార్లు శాసనసభ్యుడు 4 సార్లు శాసనసభ్యుడు అని చెప్పి జబ్బలు జరుచుకోవటం కాదు.
నువ్వు శాసనసభ్యుడివైతే ఈ ప్రజలకు ఏం ఒరిగిందో నువ్వు చెప్పాలి. నువ్వు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు, నీ తమ్ముడు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు అనేది కాదు. ఈ ప్రజల కోసం నువ్వేం చేసావు, ఓట్లేసిన ప్రజల కోసం. ఆ ధైర్యం నీకుందా? ఈరోజు గుండె మీద చేసుకొని నేను చెప్పగలుగుతాను, భవిష్యత్తులో వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా నేను ధైర్యంగా చెప్తా ఉన్నా. ఒక శాసన